హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. నోరు తెరిచి చెప్దాం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం, దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. అవును నా ప్రియమైన సహోదరి సోదర, ఎవరైతే ఆయన సన్నిధిలో దుఃఖించే వారిగా ఉంటారో వారిని ఉల్లాస వస్త్రములతో ఆయన ధరింపజేసే దేవుడు, ఆనంద ధ్వనులతో వారిని నింపే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ సమయంలో నీవు ఏ బాధతో అయితే వచ్చావో, ఏ వేదనతో అయితే వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఏ కలవరంతో వచ్చావో, ఏ విధమైన కన్నీటితో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు, కానీ నీ కన్నీటిని అంతా తుడిచే దేవుని పాదాల దగ్గరికి వచ్చావని మర్చిపోవద్దు. ఆయన సన్నిధిలో ఆయన నిన్ను ఆనందింపజేసే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన నిన్ను ఆనందముతో నింపే దేవుడిని, నీ ఆనందాన్ని కోరే దేవుని నువ్వు కలిగి ఉన్నా. నా ప్రియమైన సహోదరి సోదరా, ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా ఎవరిని ఎందు నిమిత్తం ఇక్కడ మీరు పిలుచుకున్నారు, మీరు ఎరిగిన దేవుడు. ఏ బిడ్డ ఏ వేదంతో వచ్చిందో మాకు తెలియదు, ఏ కన్నీటితో వచ్చిందో మాకు తెలియదయ్యా, ఏ సమస్యతో వచ్చిందో మాకు తెలియదయ్యా, ఏ కలవరంతో వచ్చిందో మాకు తెలియదయ్యా, ఏ దుఃఖముతో నీ బిడ్డ నీ సన్నిధిలో అడుగుపెట్టిందో మాకు తెలియదు. కానీ ప్రభా, నీ మందిరములు నా మేలులతో వారిని తృప్తి పొందింపచేయమని, నీ మందిరములు నాయన సంపూర్ణమైన సంతోషాలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ సమయంలో ఈ యొక్క పరిచర్యను నాయన అయా జరిగిస్తున్న సేవకులను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మందిరంలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ కూడా ఆనందింపబడడానికి నాయన, వారు ఆనందాన్ని అనుభవించినట్టు నాయన నీవే సహాయం చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోనమని ముందున్న కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన దివ్యమైన నామాన్ని మాత్రమే ఇచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి, అందరం కూడా కూర్చుందాం. మరి వెనక్కి వచ్చే వాళ్ళు కూడా కూర్చోవడానికి అవకాశం ఉండేటట్లుగా కొంచెం పిల్లలు ముందు కూర్చున్నట్లయితే ఇంకా చాలా మంది వస్తారు కాబట్టి వచ్చిన వారు కూడా కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు మరి చిన్నపిల్లలందరూ కూడా కొంచెం ముందుకు జరగాలని, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మీరు కొంచెం ముందుకి ఖాళీ లేకుండా, పురుషుల వైపు కొంచెం ఎక్కువ ఖాళీగా ఉంది, ఆ భాగాన్ని మరి కవర్ చేయాలని ప్రభు పేట మిమ్మల్ని ప్రేమతో తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి ఈ సమయంలో ఇట్టి విధమైన అవకాశాన్ని ఈ సెలవు దినాల్లో మరి ప్రభు యొక్క సన్నిధానానికి వచ్చే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ముఖ్యంగా విశేషంగా ఈరోజు మరి దేవుడు మన యొక్క పరిచర్యని ప్రేమించి దైవజనులు డానియల్ గారు మరి ఈ స్థలంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. మరి అందును బట్టి దేవునికి మహిమ కలిగాక మరి దైవజనులు డానియల్ గారు ఏ విధమైన పరిచర్య చేయడానికి వెనకుండి ప్రోత్సహిస్తున్న వారి తండ్రి గారు
వాస్తవంగా చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే వారి ఆత్మీయ తండ్రి గారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వారి సేవలు అనేక విధాలుగా తరబీదు చేయట్లో వారు ముందున్నారు. కాబట్టి రమేష్ అన్న గారికి, మరి మిగిలిన దైవజనులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మీటింగ్ ఉన్న టైటిల్ చూసి వచ్చారని చూడకుండా వచ్చారా? చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్తారా? మీటింగ్ టైటిల్ ఏంటో మీకు తెలుసా? కుటుంబ ఆశీర్వాద కూడికైనా ఇంకేమైనా చూస్తారా చెప్పండి. పాస్టర్ గారు చెప్పేస్తున్నారు, ఇంక చెప్పేసారు, మీరు చెప్పేస్తారు. ఆయన ఒకటి మర్చిపోయాడు, మన ఎవరు మనీ, కుటుంబ ఆశీర్వాద కూడిక. కానీ ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక కాదు, కుటుంబ రక్షణ ఆశీర్వాద కూడిక. కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదం అంటే కుటుంబం అంతా రక్షింపబడినప్పుడు. కాబట్టి అది సంపూర్ణంగా ఈరోజు మీ కుటుంబాల్లో జరుగును గాక, దేవుడు దాన్ని ప్రారంభించును గాక. ఈ మొదటి సాక్ష్యాన్ని వింటుంట ద్వారా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. మంచిదండి. మరి ఈ సంవత్సరంలో మరి వాస్తవంగా డిసెంబర్ మాసము, అదే రీతిగా న్యూ ఇయర్ సర్వీసులు చేసుకున్న వారు ఈ సంక్రాంతి హాలిడేస్లో ఏదైనా మీటింగ్ పెట్టాలంటే మొట్టమొదటిగా వచ్చే సమస్య ఏంటండి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఈ టైంలో ఎవరో సాధారణంగా మీటింగ్స్ పెట్టడానికి సాహసించారు. కానీ మరి దైవజనులు దానియేల్ గారు మరి నిజంగానే ధైర్యవంతుడు అని చెప్పొచ్చు. ధైర్యవంతుడు, విశ్వాసవీరుడు అని కూడా చెప్పొచ్చు. మరి మేమిద్దరం కలిసి అనేక ప్రాంతాలకు దేవుని పరిచయం చేయడానికి, వాస్తవంగా ఈ సాన్నిహిత్యాన్ని దేవుడు మా ఇద్దరి మధ్య ఇచ్చి అనేక ప్రాంతాలకు దేవుని పరిచయం. ఆయన ఏది చెప్పినా నేను వింటాను, నేనేం చెప్పినా ఆయన వింటాడు. అలాగా మరి బైబిల్ ఉన్న దావీదు యోనతాన్ లాగా మా స్నేహం కొనసాగిపోవడానికి దేవుడు కృప చూపును గాక. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో కాకినాడ పట్టణం నుంచి మన మధ్యకి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రియ తల్లి ఎస్తేరమ్మ గారు మన మధ్యకి వచ్చారు. మరి వారి వైద్య వృత్తిలో ఉండి రిటైర్డ్ అయ్యి మరి కాకినాడ జీజేస్లో మరి రిటైర్డ్ హెడ్ నర్స్గా ఉంటూ, అదే రీతిగా మరి మాస్టర్స్ని కూడా మనం ముందుగా దైవజనులను ఆహ్వానిద్దామండి. మరి పీలేరు ప్రాంతంలో బలమైన పరిచయం, పీలేరు ప్రాంతమే కాదు చాలా ప్రాంతాలలో విశేషమైన సేవ పరిచయం చేసిన సీనియర్ దైవజనులు బేడ్ భాస్కర్ గారిని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వేదిక మీద రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా మరి అనంతపురం నుంచి దేవుని పరిచయలో వాడబడుతూ దేవుని సేవలో ఆయా ప్రాంతాల్లో వాడబడుతున్న దైవజనులు మరి కృష్ణపాల్ గారిని కూడా వేదిక మీదకి రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. వారు వస్తుండగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మంచిదండి. మరి మంచిదండి. మరి ఈ సమయంలో మనము సాక్ష్యంలోనికి వెళ్దాం. నేటి దినాన మన మధ్యకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి సుదీర్ఘ ప్రయాణం చేసి మన మధ్యకు వచ్చిన తల్లి ఎస్తేరమ్మ గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం. వారు వచ్చి వారి యొక్క అనుభవ సాక్ష్యాన్ని మీతో పంచుకోబోతున్నారు. మరి వాస్తవంగా తల్లిగారు భౌతికంగా మాకు బంధుత్వం ఉన్నప్పటికీ భౌతికమైన బంధుత్వం కంటే ఆత్మీయ బంధుత్వం చాలా ఘనమైంది. భౌతికమైన వారికంటే ఆత్మీయ బంధుత్వం అనేది చాలా స్థిరమైంది. దాదాపు 2014 నుంచి తల్లిగారు మాతో కలిసి రాయలసీమలో అనేక ప్రాంతాల్లో మాతో కలిసి పరిచయం చేశారు. మరి నాతో కలిసి తిరుపతి పట్టణంలో నేను సంఘ పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా అప్పుడు నాకు వివాహం కాలేదు. అప్పుడు తల్లిగారి నాతో ఉంటూ మరి సంఘ పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక పాస్టర్ గారుగా మరి సంఘంలో మాతో కలిసి దేవుని పరిచయం చేసింది. ఆ దినాల్లో మా దగ్గర అనేక మంది యవనస్తులు ఉండేవారు. ఆ యవనస్తులందరికీ ఒక తల్లిగా, ఒక పెద్ద దిక్కుగా ఉంటూ, ఎక్కువ మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు వారందరికీ చక్కగా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళందరితో చక్కగా మాట్లాడుతూ మరి ఒక తల్లిగా, ఒక తల్లి పాత్ర సంఘములో కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా అది కొనసాగుతూ ఉంది. ఆ రీతిగా మరి తల్లి గారికి ఈ సమయంలో వారి యొక్క అనుభవ సాక్ష్యాన్ని వినిపించాలనే ఆశ దేవుడు లాస్ట్ ఇయర్ నవంబర్లో నాలో పుట్టించాడు. ఈ 2026 సంవత్సరం అంతా తల్లి గారిని అనేక ప్రాంతాలకి, అనేక పట్టణాలకి తీసుకెళ్లాలని దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన
నేను నవంబర్లో వెళ్ళినప్పుడు ఏం చెప్పానంటే తల్లిగారికి, దేవుడు 2026లో అనేక కార్యాలు చేయాలనుకుంటున్నాం, అయితే దాన్ని దేవుడు మీ చేత ఒప్పించాలి. నేను ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తానంటే న్యూ ఇయర్ అయిన తర్వాత చెప్తాను. నేను చెప్పడానికి ముందే ఆమెని దేవుడు సిద్ధపరిచేశాడు. ఆమె కూడా డిసైడ్ అయింది ఇకపైన కొత్తగా ఇంతవరకు సంఘాల్లో ఆయా సంఘాలకు వెళ్తూ వాక్యాన్ని వింటూ వస్తూ అవసరమైతే ఎప్పుడైనా చెప్పడానికి అవకాశం వస్తే 1-2 మాటలు చెప్పేవారు తప్పించి సాక్ష్యాన్ని చెప్పడానికి, వాక్యాన్ని పంచడానికి అనేక ప్రాంతాల్లో దేవుడు ఈ 2026 సంవత్సరంలో తల్లిగారిని బహుగా వాడుకొనుడు గాక. మంచిదండి. మరి సమయాన్ని తల్లిగారికి ఇస్తున్నాం. మొదటగా దేవునికి నా వందనాలండి. వేదిక మూల పెద్దలందరికీ నా వందనాలండి. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలండి. అయితే నా పేరు ఎస్ఆర్ రాణి అండి. నేను కాకినాడ జీజీహెచ్లో నర్సింగ్ సూపరింటెండెంట్ ఆఫీసులో హెడ్ నర్స్గా పనిచేసి రిటైర్ అయ్యానండి. అయితే రిటైర్ హెడ్ నర్స్ గారి సాక్ష్యం అని రాశారు. అయితే రిటైర్ హెడ్ నర్స్ అంటే నేను అదే లాస్ట్ ఈ ఇయర్ రిటైర్ అయ్యారేమో అని అనుకుంటారేమో ఒకవేళ, కానీ ఆల్రెడీ నేను రిటైర్ అయ్యి 12 years అయ్యిందండి. అయితే అంటే ఫ్రెష్గా రిటైర్ అవ్వడం వేరు, ఏజ్ డిఫరెన్స్. ఇప్పుడు ఇది నేను ఎందుకు ఇప్పుడు మీరు రిటైర్ అయితే మాకెందుకండి అని అనొచ్చు మీరు. అయితే నేను ఫ్రెష్గా రిటైర్ అయిన వ్యక్తిని అయితే కాదు. నాకు ఇప్పుడు 70 years. అయితే నేను కాకినాడలో ఉంటానండి. తర్వాత నేను నా బాల్య దినాలు ఎలాగంటే, నేను చాలా పేద కుటుంబంలో చాలా చిన్న పల్లెటూరులో జన్మించానండి. ఒక చర్చి కూడా ఉండేది కాదు మాకు. అయితే మా అమ్మ అందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు. అయితే ఆ పల్లెటూరులో ఏంటంటే 4-5 పల్లెటూర్లకి కలిపి ఒక చర్చ్ ఉంటుందండి. అయితే మేమందరం కూడా చిన్నప్పటి నుంచే, నేను నడవగల వయసు నుంచి, మరి నడవలేనప్పుడు కూడా వాళ్ళు తీసుకెళ్ళే వరకు నాకు తెలియదు, కానీ నేను నడిచినప్పటి నుంచి కూడా 2-3 పల్లెటూర్లు దాటి వెళ్ళాలండి, అక్కడే ఉంటుంది చర్చి. అలాగా తల్లిదండ్రులు, మా అమ్మమ్మ మరి ముఖ్యంగా ఎంతో భక్తిగా నన్ను పెంచారండి. అయితే పెంచినంత మాత్రాన అవ్వదండి. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టిన దాన్ని నేను ఈరోజు నా కాకినాడలో నివాసం ఉంటున్నానంటే, తర్వాత ఇలాంటి రాయలసీమ అంతా తిరుగుతున్నానంటే అది కేవలం దేవుని కృప అండి. దేవుడు నా పట్ల చూపించిన దేవుని ప్రణాళికలో ప్రతి మనిషిని, మనం బిడ్డల్ని కనుక్కున్నప్పుడు ప్రతి బిడ్డ పట్ల మనం ఏదో ఒక ఆశ, ప్రణాళిక పెట్టుకుంటాం. నా కొడుకు ఇలా అవ్వాలి, నా కూతురు ఇలాగ అవ్వాలి, తను ఇలా చెయ్యాలి, అలాంటిది మన దేవాది దేవుడు మనల్ని సృష్టించుకున్నప్పుడు, మనందరినీ ఆయన చేతుల్లో చెక్కుని ఇచ్చినప్పుడు మనందరి పట్ల కూడా ఆయనకి ఏదో ఒక ప్రణాళిక ఉంటుందండి. అయితే మన పిల్లలు ఇప్పుడు నవ్వేడేసి పిల్లలు ఎలాగైతే మన ఇష్టాలు ఏంటి, తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారని తెలుసుకోకుండా ఇప్పుడు ప్రవర్తిస్తున్నారో, ఇదివరకు అయితే ఇంత ఇలాగ లేదండి. ఈ విచ్చలవిడితనం అంతాను ఎంతో తల్లిదండ్రులకి భయపడి వాళ్ళు చెప్పిన మాట వింటూ వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉండేవాళ్ళు మా వయసులో. అంటే 70 ఏళ్ళ క్రితం మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు అలా లేదండి. వాళ్ళు చెప్పినట్టే మనం వినవలసి వస్తుంది, వింటున్నాం కూడా. అయితే అలాంటిది దేవుడికి మన పట్ల ప్రణాళిక ఉంటుందండి. తనకు ప్రియముగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమి ఇస్తున్నాడంటే ఏదైనా ఇచ్చే దేవుడు కదా మన దేవుడు. అత్యంత కృపగల దేవుడు, అత్యున్న సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, తన ఎంతో యేసయ్య దేవుడు మన ఇష్టంతో మనందరినీ నిర్మించుకున్నారండి. అయితే నా బాల్య దినాలు అలా సాగుతూ ఉన్నాయి. అయితే నా తల్లిదండ్రులు అయితే
కూలి పని అండి. నన్ను అయితే చదివించే స్తోమత అయితే వాళ్ళకి లేదు. అయితే నేను ఈ చదివి ఈ కాకినాడ పట్టణంలో స్థిరపడడానికి దేవుడు ఎంతగానో మేలు చేశాడండి. ఎందుకంటే కేవలము అది దేవుని యందు భయభక్తుల్లో చిన్నతనం నుంచి కూడా పొలం గట్లమ్మట నడిచి వెళ్ళేవాళ్ళం అండి. ఆ చర్చికి 3 గ్రామాలు పొలం గట్లమ్మట, మామూలు రోడ్లమ్మట నడవడానికి ఎక్కువ దూరం అవుతుందని మధ్య మధ్యలో పొలంల గట్ల మీద పడి నడిచి వెళ్ళేవాళ్ళం అనమాట అండి. అంత భక్తి చేశాను కాబట్టి నేను చాలా భక్తి పరురాలని చెప్పడానికి కాదు, కానీ దేవుని ఉచితమైన కృప, దేవుని ప్రణాళిక నా పట్ల ఉన్నది కాబట్టి ఇటువంటి విధంగా దేవుడు నన్ను తన సన్నిధానంలో ఈ రోజున నిలబెట్టుకున్నారండి. దేవునికే మహిమ కలుగును గాక. ఇది సొంతంగా నా అనుభవంలో నుంచి నేను మీకు తెలియదని నేను చెప్పడానికి రాలేదండి. అన్నీ మీకు తెలిసిన విషయాలే, కాకపోతే నేను అనుభవించిన కొన్ని విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అదే మేలుకొనేలాగా నేను చెయ్యాలని. ఎందుకంటే నేను కూడా చాలా రోజులు అంధకారంలో ఉన్నాను. దేవుని సన్నిధిలో మరి అలాగే కంటిన్యూ అవ్వలేదండి. నేను నా చదువు విషయంలోకి వచ్చేసరికి అప్పట్లో 70 ఏళ్ల క్రితం అంటే మిషనరీస్ ఉండేవాళ్ళండి, ఫారినర్స్ ఇక్కడికి వచ్చి అదే పరిచర్య చేస్తూ ఉండేవారు. చిన్న చిన్న గ్రామాలకి వెళ్ళి అలాగా ఆ పరిచర్య చేయడానికి ఒక మిస్ అమ్మగారు వచ్చినప్పుడు ఆవిడకి మా నాన్న కారు డ్రైవర్గా ఉండేవారు. ఆ పల్లెటూరు నుంచి మరి ఎవరి ద్వారానో ఎలాగో నాకైతే తెలియదు, కానీ రామచంద్రపురం అనే చిన్న అదే పట్టణానికి వచ్చి రావడం జరిగిందండి. మేము అంత పల్లెటూరులో చదువు లేకుండా ఉండవలసిన నేను నెమ్మదిగా రామచంద్రపురం అనే పట్టణానికి వచ్చామండి. అక్కడ మిస్ అమ్మగారు కేవలం నా సండే స్కూల్లో నా యాక్టివిటీస్ని బట్టి ఆవిడ ఇచ్చిన ప్రతి వాక్యం చక్కగా కంటత పెట్టేసి ఆవిడకి డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి అప్పచెప్పేసేదానండి. ఎప్పుడు ఇలా ఇవ్వడం పాపం అలా వెళ్ళిపోయి అప్పచెప్పేసి అలాగా చర్చిలో ఇలాగే అందరూ ఉంటారు కదండి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, సండే స్కూల్లో యూత్లో మొత్తం అందరికీ కలిపి ఒకటే వాక్యాలండి. అయితే నేను అప్పుడు 5th క్లాస్ చదువుతున్నాను. ఎస్ఎస్ఎల్సి ఉండేది అప్పుడు. ఎస్ఎస్ఎల్సి అన్నయ్యలకి అక్కలకి మాకు అందరికీ అదే వాక్యాలు, సేమ్ చాలా వాక్యాలు అనమాట. కీర్తన 1, 23, 19, 103 అలా 51 అలాగా అన్నీ మత్తీలో కొత్త నిబంధన అన్నీ చెప్పినప్పుడు అవన్నీ నేను అందరికంటే ముందుగా అప్పచెప్పినప్పుడు ప్రైజెస్ అంటారు కదండి మన చర్చెస్లో, ప్రైజెస్ అన్నప్పుడు ఫస్ట్ ప్రైజు నేను కొట్టానండి. అప్పుడు కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి నేను ప్రతిరోజు సండే స్కూల్కి వెళ్ళడం, అమ్మాళ్ళతో చర్చికి వెళ్ళడం, దేవునిలో ఉండడం వల్లే నాకు ఆ కార్యం జరిగిందని నేను ఇప్పటికీ నమ్ముతానండి. అది అప్పుడు ఎప్పుడైతే నేను అలా అయ్యాను, పెద్ద ఎస్ఎస్ఎల్సి వాళ్ళు కూడా చెప్పలేండి, 5వ క్లాసు చెప్పింది. అయితే మా నాన్న వాళ్ళ దగ్గర డ్రైవరే కాబట్టి డ్రైవర్ కూతురు నేను చదివిస్తాను, చాలా తెలివిగా ఉంది, మా దేవుని యందు భయభక్తులుగా ఉన్నది, వాళ్ళ అమ్మ బాగా పెంచుతుంది అనుకున్నారు. ఏమో నన్ను చదవడానికి కాకినాడ సిబిఎం స్కూల్కి పంపించారండి. అలాగే నేను కాకినాడ సిబిఎం స్కూల్లో చదవడానికి దేవుడు మార్గం తెరిచాడండి. ఇది నేను ఎందుకు చెప్తానంటే గొప్ప కోసం కాదండి, కేవలం దేవుని భయభక్తుల్లో దేవుని యందులి ప్రేమలో పెంచబడబట్టి అటువంటి మనసు నాకు ఉండబట్టి నా మీద వాళ్ళకి జాలి కలిగేలాగా దేవుడు కృపనిచ్చి కాకినాడలో నేను చదువుకోవడం జరిగిందండి. నా బాల్యం అలాగే జరిగింది. తర్వాత నేను నర్సింగ్ జీజీహెచ్లోనే నర్సింగ్ అయ్యానండి. నర్సింగ్ అయిన తర్వాత వెంటనే 10th క్లాస్ పాస్ అయిన 6 మంత్స్కి నేను నర్సింగ్కి వెళ్ళానండి. నర్సింగ్ పాస్ అయిన 6 మంత్స్కి జాబ్లోకి వెళ్ళానండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉన్నదండి. అయితే మా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు అని చెప్పాను కదండి. మా అమ్మ అయితే నన్ను బాగా ట్రైన్ అప్ చేసిందండి. ఎలాగంటే నువ్వు ఇంటికి పెద్దదాను, మీ సమ్మగారు నిన్ను చదివిస్తున్నారు కాబట్టి నీవు చక్కగా చదువుకొని మంచిగా ఉద్యోగం వచ్చినప్పుడు ఇంకా రాకముందు నుంచే నేను చదువుతున్నప్పటి నుంచే నన్ను అలా ట్రైనింగ్ వేసినప్పుడు నీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ నువ్వు పైకి తీసుకురావాలమ్మా నువ్వే. ఆ కారణం ఎందుకంటే మా నాన్న కొంచెం డ్రింకింగ్ ఎక్కువ అండి. మా అమ్మకి ఏమీ ఇదిగా ఉండేవారు కాదు. మా అమ్మే కష్టపడి మిషన్ కుట్టడం,
వల్లే మమ్మల్ని పెంచేదండి. అయితే ఇలాగ తను చెప్పడం వల్ల అప్పుడు మాట వినే మనస్తత్వం ఉండడం వల్ల, దేవుని ప్రణాళిక నా పట్ల ఉండడం వల్ల తెలియదు, కానీ నేను ఆ విధంగా నేను అలాగ ట్రైనప్ అయ్యాను కాబట్టి చిన్నప్పటి నుంచి అలాగా నాటేసింది మా అమ్మ. అలాగే నేను తండ్రి సరిగ్గా చూడకపోయినప్పటికీ నేను వెంటనే జాబ్ వచ్చిందని చెప్పాను కదండి, అప్పటి నుంచి కూడా నాకు ఒక తమ్ముడు, ముగ్గురు, ఇద్దరు చెల్లెళ్ళండి. ఆ ముగ్గురిని కూడా నేనే చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసి వాళ్ళని ఒక ప్రయోజకుల్ని చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకోవడం జరిగిందండి. ఈ లోపల చాలా టైం అయిపోయింది. అయితే అక్కడ కూడా ఒక రాంగ్ స్టెప్ వేసానండి. నేను విశ్వాసికి అవిశ్వాసతో సంబంధం ఉండకూడదని కొరింథీయుల రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా నేను ఒక హిందూని పెళ్లి చేసుకోవడం జరిగిందండి. పెళ్లి చేసుకున్నాక ఇంకా మామూలే, ఇంకా చర్చి అది అది పండగ క్రైస్తవులాగా అవి డ్యూటీస్ అని అదని ఇదని అలాగా నెమ్మదిగా వెనకబడడం జరిగిందండి. ఆ సమయంలోనే పిల్లలు, నాకు 3 పిల్లలు పుట్టారండి. అయితే 3 పిల్లల విషయంలో నాకు ఉద్యోగం చిన్నతనంలోనే వచ్చిందని కాదు, కానీ ఉద్యోగం అంటే ఇంకా టైంకి వెళ్ళిపోవాలి, అక్కడ పని అంతా చక్కబెట్టే రావాలి, ఇంక ఇదండి. దానివల్ల ఏమైందంటే పిల్లల్ని అంతగా పట్టించుకోలేదు నేను. ఈ పాయింట్ కోసం నేను చెప్తున్నానండి మీకు. ఎందుకంటే నేను ఉద్యోగం చక్కగా చేస్తున్నాను కదా, టైంకి వెళ్తున్నాను, అక్కడ ఉద్యోగానికి న్యాయం చేయాలన్నది ఒకటే నేను గ్రహించుకున్నాను, కానీ దాన్ని ఇచ్చేసాను కానీ పాటించాను. కానీ పిల్లల్ని అంటే వాళ్ళకి అన్నీ సమకూరుస్తున్నాను కదా, టైంకి రిక్షా పెట్టేసాం, చదువు కాన్వెంట్లు వేసాం, అదే చూసుకున్నాను తల్లి. వాళ్ళ ఆత్మీయ స్థితిని కానీ నా ఆత్మీయ స్థితే కొంచెం వెనకబడిపోయినప్పుడు ఇంక నేను వాళ్ళని ఎప్పుడైతే నేను ఆత్మీయ స్థితిలో వెనకబడ్డానో దేవునికి మరి కోపం వస్తుంది కదండి. దేవుడు కోపించే దేవుడు కాదు, కానీ నా పరిస్థితి కొంచెం మారిందండి. ఎందుకంటే పిల్లల్ని అన్నీ చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు అనుకున్నానే, కానీ బిడ్డలు ఎలాగ వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు ఏంటి, నా డ్యూటీ నేనే చూసుకున్నాను. కానీ పిల్లల గురించి పిల్లలు తప్పు త్రోవలు పట్టారండి. అయితే దానివల్ల నేను చాలా విసిగి వేసారిపోయాను. ఆ తర్వాత నేను అది భరించలేక నేను ఇంకా రిటైర్ అవ్వలేదు. రిటైర్ అయిన ఈ లోపల నేను రిటైర్ అవ్వడం కూడా జరిగింది. రిటైర్ అవ్వకముందు కొంచెం బాగానే ఉంది పరిస్థితి, కానీ రిటైర్ అయ్యేసరికి పరిస్థితులన్నీ విజృంభించేసినాయండి. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే మా బాబు జాషువా దగ్గరికి వచ్చేసానండి. నేను జాషువా దగ్గరికి వచ్చేసి ఇంకా నాకు ఎవ్వరూ వద్దు, నేను ఈ పిల్లల్ని ఎంతగా ప్రేమించాను, ఎంత చేశాను అని అలా పెట్టుకొని జాషువా దగ్గర నేను ఉన్నప్పుడండి జాషువాతో కలిసి, అప్పుడు జాషువాకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేశాడు, రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు మా ప్రాంతం నుంచి. తనతో పాటు నేను ఆ రిక్షా కాలనీలో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నానండి. నా బాల్యం అయ్యింది, నా ఉద్యోగ జీవితం అయ్యింది. అయితే ఇంకా నా రోగాల పరిస్థితి ముగిస్తానండి. అయితే ఇక నాకు రాని రోగం, లేని రోగం అంటూ ఏమీ లేదండి. ఇప్పుడైతే ఇలా ఉన్నాను కనిపిస్తున్నాను మీకు, బహుశా బాగానే ఉన్నట్టు, కానీ నాకు షుగర్ అండి, బీపీ అండి, తర్వాత పెరాలసిస్ వస్తుంది కదా, అలాగా ఒకసారి వచ్చింది, ఎడం చెయ్యి ఎడం కాలు ఇదయ్యింది. తర్వాత కాక్సిక్స్ అని ఉంటుంది, వెనక వెన్నుపూస అడుగు భాగం, అది ఒకసారి ఫ్రాక్చర్ అయ్యింది. 2 కాళ్ళు ఫ్రాక్చరు, 2 చేతులు ఫ్రాక్చర్లే. నేను డ్యూటీలో ఉన్నప్పుడే ఇవన్నీ. అయితే అలాగే జరుగుతూ ఉన్నది. డ్యూటీ రిటైర్ అయిన తర్వాత ఇంకా మానసిక పరిస్థితులు, ఇప్పుడు శరీర పరిస్థితులు అలా ఉన్నాయి, మానసిక పరిస్థితి కూడా దానికి తోడైందండి. అలాంటి పరిస్థితుల్లో నేను జాషువా దగ్గరికి వచ్చి పరిచర్య చేయడం జరిగిందండి. ఇప్పుడు పైకి అయితే నేను ఇలా ఉన్నాను, కానండి నాకు ఫైనల్గా నాకు 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఇంకా మెడికవర్ అని ఇంకా చాలా పెద్ద హాస్పిటల్ అని కాకినాడలో, మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. అయితే అందులో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందండి. ఎందుకంటే బ్లడ్ మోషన్స్ లాస్ట్గా అన్ని రోగాలు అయిపోయిన తర్వాత లాస్ట్గా బ్లడ్ మోషన్స్
బ్లడ్ వామిటింగ్స్ మొత్తం. ఒక రాత్రి అంతా అలాగయ్యి పొద్దుటికి నేను కొలాప్స్ అయిపోయి, అంటే అన్కాన్షియస్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి ఏంటి అంటే అండి, 3 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు బెంగళూరులో ఉంటాడు, 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. నేను ఒక్కదాన్నే ఉంటానండి ఒక పని మనిషిని పెట్టుకొని. ప్రస్తుతం నా పరిస్థితి అది. ఆ పని మనిషి కూడా లేని టైంలో నేను ఇలాగా సిక్ అవ్వడం జరిగిందండి. ఎంత సిక్ అంటే ఇంకా అప్పుడు మా పాస్టర్ గారు ఈ ఆంటీ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్కి మేము కాన్ఫరెన్స్లో కలుస్తామండి. ఆ రోజు కలవలేదని, ఎందుకు కలవలేదు ఏంటి అని ఫోన్ చేస్తుంటే తీయట్లేదని వాళ్ళు వచ్చి, అండ్ ఒక్కదాన్నే లోపల తలుపేసుకుని ఒక్కదాన్నే ఉన్నాను కదండి, వచ్చి వాళ్ళు చూసి ఇంకా అందరూ కూడా నేను చనిపోయానని అనుకున్నారటండి రాత్రి అంతా. అయితే నా బెడ్రూమ్లో నుంచి హాల్లో వరకు వచ్చేసిందంట వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్ అలాగా వచ్చేసి అంతలాగా కొలాప్స్ అయితే నాకైతే ఏమీ తెలియదు. వాళ్ళు రావడం, అంబులెన్స్లు పిలవడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం, జాయిన్ అవ్వడం ఏది నాకు తెలియదండి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కూడా ఒక 5-6 డేస్ నేను వెంటిలేటర్స్ మీదే ఉన్నాను, అది కూడా తెలియదు నాకు. ఆ తర్వాత లివర్ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా చాలా కష్టం అంటే కష్టం, చెప్పలేమని చెప్పారటండి. అయితే అప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుంటగా చూసిన అందరూ కూడా ఇంకేముంది ఆవిడ అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది ఆవిడ, ఇంకా బాడీయే వస్తుంది, ఇంకా ఆవిడ బ్రతకడం జరగదు, బతకదు, ఆల్రెడీ చనిపోయిన దాన్నే తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి అని అనుకున్నారటండి. నిజం కూడా అంతే. కానీ దేవుడు ఎందుకో నా యందు తన కృపను చూపించి మరి 5 రోజుల తర్వాత 6వ రోజుకి నేను స్పృహలోకి రావడం జరిగిందండి. ఇప్పుడు ఇన్ని రోగాలతో, ఇన్ని ఇదులతో, కానీ అందరికంటే బాగానే యాక్టివ్గానే నేను పైకి కనిపిస్తానండి. లోపల ఎలాగున్నా కానీ దేవుడు నా పట్ల ఇంత మేలు చేశాడు. ఇప్పుడు ఇవన్నీ మాకెందుకమ్మా, ఎక్కడి నుంచో వచ్చి ఇవన్నీ చెప్తున్నామని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నేను పడ్డాను కాబట్టి నా అనుభవాలను మీరెవరో పొందకూడదని. బిడ్డల్ని మనం డ్యూటీ చేయడం ఎంత ముఖ్యమో, ఎంత సిన్సియర్గా చేయాలో, ఎంత టైంకి వెళ్ళాలో అది ఎంత ముఖ్యమో, అలాగే మన బిడ్డల్ని కాచుకునే విషయంలో కూడా మనకి అది అంతే ముఖ్యమండి. అయితే పిల్లలు నేను నమ్మకూడదు, మనం అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. నేను అలా ఏమీ చేసేదాన్ని కాదు, నా బిడ్డలు చాలా మంచోళ్ళు. నేను అసలు ఎప్పుడు ఒక దెబ్బ కూడా కొట్టలేదండి. అదే పెద్ద గొప్పగా చెప్పుకునేది. అంటే గొప్ప అంటే నేను పిల్లలు అంత మంచోళ్ళు, నా పిల్లలు, మా వాళ్ళందరూ కూడా అలాగే అనేవారండి. నీ పిల్లలకి అస్సలు ఏ గొడవ, ఏ అల్లరి లేదు, ఎంతో బుద్ధిగా ఉంటారనే చెప్పేవారు నాకు అందరూ. నేను కూడా అలాగే ఫీల్ అయ్యిందండి. కానీ ఆఖరికి పరిస్థితులు అలా మారినాయండి. బిడ్డలు చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారండి. అయితే ఆ బిడ్డల విషయంలో ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. ఆ బిడ్డల విషయంలో నాకు ఆ వేదన ఇంకా లేదు. నాలాగా మీరు ఎవరు అలాగా నెగ్లెక్ట్ చేసి బిడ్డలతో ప్రతి వారానికి ఒకసారి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా లేదా, బైబిల్ చదువుతున్నారా లేదా, అసలు కుటుంబ ప్రార్థన ఉన్నదా లేదా, అవన్నీ ఇప్పుడు మరీ ముఖ్యంగా అంచె దినాల్లో మనం ఉన్నామండి. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. అది ఎవరు ఎలాగా ఉంటున్నారో, ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియటం లేదు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డలు బాధ్యత మనదే, దేవుడు మనకిచ్చిన బిడ్డల బాధ్యత మనదే. మనందరూ దేవుని బిడ్డలం కాబట్టి మన బాధ్యత దేవుడు ఎలా అయితే తీసుకుని మనల్ని ఆపదల్లో నుంచి, రోగాల్లో నుంచి, అప్పుల్లో నుంచి విడిపించి తను వాడుకుంటున్నారో మనల్ని, అలాగే మనం కూడా మన బిడ్డల్ని కి రక్షణగా ఉండాలి. మన బిడ్డల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాకు జరిగిన ఈ చేదు విషయాలు మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో జరగకూడదని నేను చెప్తున్నానండి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిదండి. మరి తల్లిగారు చాలా క్లుప్తంగా వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ 2 చేతులు ఇరిగిపోయాయి. బ్యాక్ సైడ్ బ్యాక్ బోన్ కూడా, మరి వెన్నుపూస కూడా విరిగిపోయింది. కాలుకు కూడా ప్యాచర్ అయింది. అంటే మీకు అవన్నీ చెప్పలేదు. వాస్తవంగా ఆమె నిలబడడానికి కూడా ఓపిక ఉండదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి 2015 నుంచి నేను ఎక్కడే తిప్పితే అక్కడ తిరుగుతూ వచ్చింది.
ఏ జనరల్ భోగి ఎక్కిస్తే జనరల్ మామూలుగా అయితే ఆమె యొక్క స్థితి ఎలా ఉండేదంటే 2014 ముందు 2014 ముందు రిటైర్డ్ అవ్వకముందు మాతో జాయిన్ అవ్వకముందు అసలు ఎవరైనా వాడిన టాయిలెట్ వాడాలన్నా కూడా అది ఎంతో క్లీన్గా ఉంటే కానీ, మరి మా దగ్గరికి వచ్చాక ఏమైందంటే బ్యాచిలర్స్ అందరూ కలిసి ఎంత నీట్గా ఉంటారో మీకు తెలుసు కదండి. బ్యాచిలర్స్ అందరూ ఎంత శుభ్రంగా ఉంటారో. బ్యాచిలర్స్ అందరికీ ఒకే టవల్ ఉంటుంది, ఒకే సబ్బు ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వాటన్నిటినీ మరి సహిస్తూ, వాటన్నిటినీ భరిస్తూ ఒక తల్లిలాగా, నేను రిటైర్డ్ హెడ్ నర్స్ని కదా, నాకు మంచి పెన్షన్ వస్తుంది, తను తలుచుకుంటే ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అవసరమైనప్పుడు దేవుని పరిచర్య కోసం ఇంకా చెప్పాలంటే మనము రైల్వే బోగిల్లో మరి కొన్ని సందర్భాల్లో జనరల్ బోగి ఫిల్ అయిపోతే లగేజ్ బోగిలో ఎక్కుతుంటాం. అందులో ఏముంటాయండి, మా సైడ్ అయితే పచ్చి రొయ్యలు, చేపలు, ఈ స్మెల్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి జర్నీస్ ఎన్నో తల్లిగారు మాతో కలిసి చేసింది. బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో. మరి ఇంకా మరొక మధుర జ్ఞాపకం ఏంటంటే, ఇదే చర్చి మీదుగా మేము 2017-18 మధ్య పీలేరు దగ్గర ఒక విలేజ్కి స్వార్థకి వెళ్ళే వాళ్ళం ప్రతి వారం కూడా. కమ్మికుంటపల్లి, ఆ విలేజ్ పేరు కమ్మికుంటపల్లి. పీలేరు అక్కడ కాలేజ్ ఉంటుంది చిత్తూరు రోడ్లో. ఎంజీఆర్ కాలేజ్ నుంచి ఒక హార్చ్ ఉంటుంది, ఆ లోన్కి వెళ్ళాలి. విలేజ్ అది కమ్మికుంటపల్లి అనే విలేజ్. అక్కడ చర్చ్ లేదు. మేము అలా వెళ్ళినప్పుడల్లా ఈ చర్చ్ కోసం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరిది ఈ చర్చ్, ఎప్పుడు చూసినా అంటే వీళ్ళు అప్పుడు ఈవినింగ్ సర్వీసులు ఉండేవి అనుకుంటా. మేము వెళ్ళేటప్పుడు వెహికల్ ఉండేది, మేము వచ్చేటప్పటికి వెహికల్ ఉండేది కాదు. సో ఎవరిది ఈ చర్చ్ అని మేము అనుకునేవాళ్ళం, కానీ ఎప్పుడు కూడా ఇక్కడ ఆగి మాట్లాడే సాహసం చేయలేదు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి దేవుడు ఈ చర్చ్ పాస్టర్ గారినే మాకు పరిచయం చేశాడు. మేము వెళ్ళిన ప్రతి వారం కూడా మాట్లాడుకునే వాళ్ళం ఈ చర్చ్ గురించి, ఎవరిది మంచిగా చర్చ్ రోడ్ పాయింట్లో ఉందని. కాబట్టి నా ప్రియమైన వారులారా, మరి చక్కని సాక్ష్యాన్ని మనం విని ఉన్నాము. మరి తల్లిగారి యొక్క జీవితంలో ఉన్న విషాదమైన ఘటనలు మీ ముందు ఉంచారు. మరి మీ కుటుంబాన్ని పోషించడమే మీ బాధ్యత కాదు, మీ పిల్లలకి ధనం ఇవ్వడమే మీ బాధ్యత కాదు, మీ పిల్లలకి కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మీ బాధ్యత కాదు. అది ఎవరైనా చేస్తారు, దేవుడు నమ్ముకున్నవాడు చేస్తాడు, నమ్ముకోని వాడు చేస్తాడు. మరి మీ పిల్లలకి ఇవ్వాల్సిన అతి ప్రాముఖ్యమైనది వారు ప్రభులో ఎలా ఉన్నారు, ప్రతి దినము వారిని చెక్ చేయాలి. కొన్ని సందర్భాల్లో లీవ్ పెట్టేశానని చెప్పి, కొన్ని సందర్భాల్లో మీరు ఒక ఆఫీస్కి వెళ్తుంటారు, ఆఫీస్కి ఈరోజు ఉందని వెళ్ళిపోండి, ఆ రోజు లీవ్ పెట్టండి. ఆల్రెడీ పిల్లలు ఏం చేస్తారో ఒకసారి ఇంటికి వచ్చి చెక్ చేయండి. మీరు డ్యూటీకి వెళ్ళిపోయారు కదా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం 10 గంటలకు డ్యూటీకి వెళ్తే సాయంత్రం 5 వరకు మా తల్లి రాదు అని ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోతుంటారు. ఇప్పుడు నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రం రారు. లేదు, జనరల్ హాస్పిటల్లో డ్యూటీస్ చేసేవాళ్ళు 6 అవర్స్ 7 అవర్స్ డ్యూటీ ఉంటుంది. ఆ టైంలో పిల్లలు ఏం చేస్తున్నారనేది మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ రోజు మీరు లీవ్ పెట్టినా లీవ్ పెట్టలేదు, డ్యూటీకి వెళ్తున్నానని బ్యాగ్ తలిగించుకుని వెళ్ళండి. ఆ రోజు హాలిడే అయితే మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారు అనే విషయాలు ఖచ్చితంగా మీరు పరిశీలన చేసుకోవాలి. తల్లిగారు ఎందుకు మీకు చెప్తున్నారంటే, ఎందుకు ఆ మాటలు చెప్తున్నారంటే, మీ లైఫ్లో అలాంటి చేదైన అనుభవాలు ఉండకూడదు. చేదైన అనుభవాలు మీ జీవితాల్లో ఉండకూడదంటే మీరు డబ్బులు ఇస్తే సరిపోదు, కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోదు, వారు దేవునిలో స్థిరంగా ఉన్నారా లేదనేది. మరి తల్లిగారు నిజంగానే వారి కుటుంబాలన్నిటికీ పెద్ద దిక్కుగా ఉన్నారు, కానీ కుటుంబ పరంగా తల్లిగారు ఫెయిల్ అయ్యారు. కానీ వాళ్ళ యొక్క చెల్లెలు 2 పిల్లలకి కానీ, వారి రక్త సంబంధికులకు కానీ, మాలాంటి అనేక మంది దైవ సేవకులకు కానీ ఒక మెయిన్ పిల్లర్గా ఉంటారు అనేక సంఘాలలో. ఇప్పుడు నాతో మాత్రమే కాదు, తల్లిగారికి ఇంకా కొంతమంది దైవజనుల పరిచయం, అక్కడంతా కూడా ఒక మెయిన్ పిల్లర్గా ఉన్నారు. అయితే ఉద్యోగం చేస్తున్న ఒక చిన్న పొరపాటు, ఉద్యోగంలో చేసిన ఒక చిన్న పొరపాటు, కేవలం ఉద్యోగానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మా పిల్లలు కుటుంబ విషయంలో అంత బాధ్యత వహించలేనందుకు కొంచెం బాధ ఉంది. అయితే నా ప్రియమైన వారులారా, ఎందుకు వారి యొక్క అనుభవాన్ని మీతో మాట్లాడుతుందంటే, మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా, వ్యవసాయ పనులు చేస్తున్నా, లేబర్గా కూలి పనికి మీరు వెళ్తున్నా, కానీ మనం వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నాము చాలు, కాలేజీకి పంపిస్తున్నాము చాలు అని అక్కడ ఆగిపోకండి. దానికి మించింది వారి యొక్క భక్తి జీవితం, వారు ఆత్మీయంగా ఎలా ఉన్నారు,
వాళ్ళకి ఏదైనా సమస్య వస్తున్నప్పుడు మీతో ప్రేమగా పంచమని చెప్పండి. వాళ్ళకి ఏదైనా ఎవరైనా కాలేజీలో ఇబ్బంది పెడుతూ ఉంటే ఖచ్చితంగా మీతో పంచుకోమని చెప్పండి. సలహా ఇవ్వండి, స్నేహంగా వాళ్ళతో మెలవండి, అంతేగాని కసురుకోకుండా తిట్టకండి. ఎందుకంటే యవన ప్రాయంలో ఎదుగుతూ ఉన్నప్పుడు రకరకాల ఆకర్షణలు వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ ఆకర్షణ నుంచి నీ పిల్లలు తప్పింపబడాలంటే నువ్వు ఖచ్చితంగా నీ కుమారుడికి కావచ్చు, నీ కుమార్తెకి కావచ్చు, ఖచ్చితంగా ఒక స్నేహితుడిగా వాళ్ళతో నువ్వు మసులుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం. ప్రియమైన వాళ్ళ ఈరోజు యవనస్తులు చాలా చెడిపోయి ఉన్నారు. యవనస్తులు చెడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే తల్లిదండ్రులు పట్టించుకుపోవడమే, తల్లిదండ్రులు వారి విషయంలో బాధ్యతగా ఉండకపోవడమే. బాధ్యత అంటే వారికి మంచి చదివించడం కాదు, మంచి ఉద్యోగం వచ్చేంత వరకు వారికి ప్రతి నెల డబ్బులు పంపించడం కాదు. నా ప్రియమైన వాళ్ళారా, వారి ఆత్మీయంగా పటిష్టంగా ఉండడానికి ఉపయోగపడే తల్లిదండ్రులుగా మనం ఉండాలని తల్లిగారి యొక్క సాక్ష్యం మనతో మాట్లాడుతుంది. తల్లిగారిని దేవుడు దీర్ఘాయుతో దీవిస్తున్నాడు. ఎందుకంటే అనేక సంఘాలలో వారు తమ యొక్క సహాయాన్ని అందిస్తున్నారు, అనేక సేవకులకి వారు వంతుగా సహాయపడుతున్నారు. కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, దీవించాడు, ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చాడు. మీరు కూడా ఆ రీతిగా మీ పిల్లల విషయమే బాధ్యత కలిగి ఉండాలని తెలియజేస్తూ మరి ఈ సాక్ష్యాన్ని అనేక ప్రాంతాల్లో తల్లిగారిని వాడుకోవాలని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేయుచున్నాను.